డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఏప్రిల్ 13వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం లేవీకాండం 17వ అధ్యాయం. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే దేవాలయం, రెండవది రక్తం. దేవాలయం ఎందుకు, రక్తం ఎందుకు అంత పట్టుబట్టాడు దేవుడు, ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం, బైబిల్ చదువుకుందాం, కొంచెం అర్థం చేసుకున్న తర్వాత కామెంటరీ చదువుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మా యొక్క తలంపులు, మా మాటలు, మా ధ్యానం మీకు అంగీకారంగా ఉండాలని ఆశిస్తూ, మీ దీవెనలు కోరుకుంటూ, మీ సన్నిధిని కోరుకుంటూ యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. లేవీకాండం 17 మొదటి 9 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణం అర్పించుటకు పూనుకొనివాడు, అది ఎద్దే గాని, గొర్రెయే గాని, మేకయే గాని, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను, పాళెమునకు వెలుపల వధించినను, ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టి వేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు ఇశ్రాయేలీయుల బయట వధించుతున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దనున్న యెహోవా బలిపీఠము మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీల కుటుంబములలో కానీ మీలో నివసించు పరదేశులలో కానీ ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపని ఉద్దేశం గలవాడై ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము వద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుషుడు జనులలో నుండి కొట్టివేయబడును. ఇక్కడ లేవీ కాండం ఈ మొదటి 9 వచనాల్లో దేవాలయం దగ్గరే ఎందుకు బలి అర్పించాలి, ఈ యాజకుని ద్వారానే బలి అర్పించాలి ఎందుకు, వేరే చోట విలేజెస్లో వాళ్ళ మైదానాల్లో లేకపోతే వాళ్ళ పొలాల్లో అక్కడెందుకు చేసుకోకూడదు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈ వాక్య భాగం ఇస్తుంటుంది. అది ఏంటి అనంటే అన్యమత సమ్మేళన. వాళ్ళు ఆచరించేటువంటి రీతిగా, వారు తలంచేటువంటి రీతిగా, అన్యులు తలంచేటువంటి రీతిగా, ధర్మశాస్త్రానికి ఏ పొత్తు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. కాబట్టి యెహోవా దేవుణ్ణే ఆరాధించవచ్చు, కానీ వాళ్ళ తీరులో వాళ్ళు బలులు అర్పిస్తారు. అది ఏమవుద్దంటే సగం సాలనేత సగం మాలనేత అంటారు కదా, సమ్మేళనం అయిపోద్ది అన్నమాట. పరమత అన్యమత సమ్మేళన అయిపోద్ది. ఇటుగానే ఉండు అటుగానే ఉండు, రెండు కలపొద్దు. అది ఎందుకు, లాభం లేదు. ఆ విధంగా కలిపి ఆ విధంగా చేస్తే అతని పేరు కొట్టివేయబడును, అంటే వెలివేయబడిన దాంతో సమానం.
ఇశ్రాయేలీయులలో వాళ్ళ జనంలో లెక్క ఆయనకి లెక్క ఉండదు. వారిలో ఒక భాగంగా ఎంచబడరు, వారిలో ఒక వ్యక్తిగా ఎంచబడరు. రెండవది ఏంటంటే, అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం అనుసరించి దానిలో ఉన్నటువంటి ఆ ప్రకారం చేస్తూ ఉంటే, ధర్మశాస్త్ర ప్రకారం చేస్తూ ఉంటే, దేవాలయం దగ్గర యాజకుని ద్వారా అది జరుగుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి థియాలజీ అర్థమవుతుంది. వేరే వేరే చోట చేస్తే ఇక థియాలజీ ఉండదు, ఏముండదు, వాళ్ళు వచ్చినట్టు చేస్తారన్నమాట. ఒక థియాలజీ అంటే దేవుని వాక్యానుసారంగా చేయటం. కాబట్టి ఆ థియాలజీ, దానిలో ఉన్నటువంటి అర్థం, ఈ బల్లో ఉన్నటువంటి అర్థం, ఇట్లెందుకు చేయాలి, అట్లెందుకు చేయకూడదు అనేటువంటి ఆ యొక్క దానిలో దాగి ఉన్నటువంటి అర్థం, ఏ అర్థంతో దేవుడు ఈ విధంగా చేయమన్నాడు, ఆ సందేశం పోద్ది, ఆ థియాలజీ పోద్ది. ఆ థియాలజీని బట్టి వాళ్ళ జీవితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మెరుగైనటువంటి జీవితం, మెరుగైనటువంటి తీర్పు, సామాజికంగా కానీ నైతికంగా కానీ దేవునికి అనుగుణ్యంగా ఉండేటువంటి తీరులో వాళ్ళు జీవిస్తారు. నాలుగవది ఏంటంటే, దేవుడిచ్చాడు, ఎందుకు అట్లా చేయాలి, నేను చెప్పాను అంటాడు. నేను అంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా యెహోవా పరిశుద్ధుడు, ఆయన చెప్పినట్టుగా చేయాలి. ప్రతి ఏ ఆజ్ఞ అయినా సరే యెహోవా చెప్పాడు కాబట్టి చేయాలి. అదే దేవుని యొక్క సార్వభౌమత్వం. దేవుడు దేవుడు, మనిషి మనిషి. దేవుడు సృష్టించాడు, మనం సృష్టించాడు, మనం ఆయనకి లెక్క అప్పచెప్పాలి. ఆయన మీద ఆధారపడినటువంటి వాళ్ళం మనం ఆయనకి లెక్క అప్పచెప్పటం మన బాధ్యత. ఆ విధంగా దేవుడితో ఆర్గ్యూ చేయటం కాదు, అంటే తెలుసుకోవటానికి ప్రశ్న అడగవచ్చు. ఇదంతా కూడాను దేవుని సార్వభౌమత్వం. అది నేర్చుకుంటాం. దేవుడు చెప్పాడు, మేము చేస్తున్నాం. అంతేగాని కొన్నిసార్లు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది. కొత్త నిబంధన బట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఆచారాలన్నీ సరిగా అవగాహన చేసుకోగలరు. దేవుని సార్వభౌమత్వం వాటిలో తెలుసుకోగలిగినటువంటి వాటిలో మన పాపం, మన పాపం పోవాలంటే పరిహారం ఏంటి అనేటువంటి ఆ విషయాలు కూడా, సత్యాలు కూడా నేర్చుకోగలుగుతాం. ఇంకొకటి మేజర్ కారణం ఏంటి అంటే, గోత్రాలందరూ, ఆ 12 గోత్రాలు అక్కడికి వెళితే వాళ్ళలో యూనిటీ వస్తుంది. మనం అందరం కలిసి 12 గోత్రాలు అయినప్పటికీ మనం ఇశ్రాయేలీయులమి అనేటువంటి యూనిటీ వస్తుంది అన్నమాట. ఈ కారణాలను బట్టి దేవుడు ఏం చెప్పాడంటే, దేవాలయం దగ్గరికి వెళ్ళే బలులు అర్పించండి. మీ ఇష్టం వచ్చిన చోట పొలాల్లో అక్కడ వేరే వేరే యాజకులను పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఎట్లా చేస్తారో దాన్ని అవలంబించుకుంటూ ఆ సమ్మేళనంగా చేయకూడదు. దాన్ని ఏమంటారంటే సింక్రటిజం అని అంటారు. సింక్రటిజం అంటే సింక్రటిజం. ఇక మరి రెండవ భాగం వచ్చేటప్పటికి అంటే 10 నుండి 16 వరకు కూడా చదువుదాం. అక్కడ రక్తం గురించి ఉంటుంది. రక్తం ఎందుకు? మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో నన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును.
కాబట్టి మీలో ఎవడనూ రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుతుని. మరియు ఇశ్రాయేలులోనే కానీ మీలో నివసించు పరదేశులలోనే కానీ ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వ దేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నుందునని నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుతుని. మరియు కళేబరమునైనను చేల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశే ఏమి వాడు తన బట్టలను ఉతుక్కొని నీళ్లతో దేహమును కడుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. ఇప్పుడు రక్తం గురించి. బలుల రక్తం ఎందుకు తినకూడదు మనం చదువుకున్నప్పుడు స్పష్టంగా ఉంది. రక్తం ఈక్వల్స్ ప్రాణం. ఓకే, రక్తం అంటే ప్రాణం. ఇక్కడ రక్తం లేనప్పుడు శరీరంలో జీవం ఉండదు, అది మనకు తెలిసిందే. రక్తం లేకపోతే వాడు మరణిస్తాడు, జీవం ఉండదు. శరీరంలో మాత్రమే జీవం ఉండదు, రక్తం ఉంటేనే శరీరం జీవం ఉంటుంది. ఆ రక్తము ద్వారా పాప పరిహారం. ఆ రక్తాన్ని బలిగా అర్పించితే, ఆటల దగ్గర పోస్తే, బలిపీఠం దగ్గర ఆ రక్తాన్ని చిందిస్తే, మనం తినకుండా దాన్ని చిందిస్తే అప్పుడు దాన్ని దేవునికి అర్పించబడింది అని అర్థం చేసుకోవాలి. దేవాలయం దగ్గరకు వచ్చి ఆ రక్తాన్ని ఆ విధంగా తినకుండా, ఆ బలిలో ఉన్నటువంటి రక్తాన్ని తినకుండా బలిపీఠం దగ్గర పోస్తే అది దేవునికి అర్పించిన దాంతో సమానం. అంటే పాపానికి పరిహారార్థం మరణం, పాపానికి జీతం మరణం అని మనకు తెలిసిందే కదా. రోమా 3:23లో మన పాపం పోవాలంటే మరణించాలి. ఆ మరణం రక్తాన్ని ఎప్పుడైతే బలిపీఠం దగ్గర మనం పోస్తామో, మనం కాదు ఇశ్రాయేలీయులు, అప్పుడు వాళ్ళ పాపానికి పరిహారం చెల్లించినట్టుగా దాంతో సమానం. కాబట్టి రక్తం ప్రశస్తమైంది. రక్తంలో ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం అర్పించితేనే మనం బ్రతకగలం. ఇప్పుడు క్రైస్తవులంగా, విశ్వాసులంగా మన ప్రభు బలలో పాలు పొందినప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాం. రొట్టె ద్రాక్షారసం ఆ బల్ల దగ్గరికి రాకముందు అవి బ్రతికొన్నాయి. పండు బ్రతికొన్నాయి, గోధుమలు బ్రతికొన్నాయి. అది మనకు ఆహారం కావాలంటే అది మరణించాలి. అది మరణిస్తే మనం అది స్టేపుల్ ఫుడ్ అన్నమాట. ఇశ్రాయేలుకి అది స్టేపుల్ ఫుడ్. అది స్టేపుల్ ఫుడ్ తినకపోతే వాళ్ళు జీవించలేరు. ఎందుకు స్టేపుల్ ఫుడ్ అయిందంటే అది లేకపోతే వాడు బ్రతకరు. కాబట్టి ఆ స్టేపుల్ ఫుడ్ తినకపోతే బ్రతకరు. కాబట్టి స్టేపుల్ ఫుడ్ కావాలంటే అవి అంతకుముందు ఆ పదార్థాలు, గోధుమ గింజలు కానీ ఆ ద్రాక్ష పళ్ళు కానీ చనిపోవాలి. ఆ విధంగా అది చనిపోతే మనకు జీవం వస్తుంది. అదేవిధంగా యేసుప్రభు మరణిస్తే రొట్టె ద్రాక్షారసం యేసుప్రభు యొక్క శరీరానికి, ఆయన రక్తానికి గుర్తు.
అది ఆయన మరణించినప్పుడు మనకు జీవం వస్తుంది. మరణించితేనే జీవం వస్తుంది. మనం దాన్ని భుజించేతేనే జీవం వస్తుంది. కాబట్టి యోహాను సువార్తలో 6లో చెప్పినటువంటి రీతిగా మరి నన్ను ఇది భుజించితేనే తప్ప మీకు జీవం ఉండదు అని చెప్పాడు కదా, దాన్ని అనుసరించి చెప్పబడినటువంటిది. ఇప్పుడు మనం చదువుకుందాం. నిబంధనకు కట్టుబడి ఉండని ఎడల ఆశించిన ప్రాచీన ఇశ్రాయేలీలకు ప్రత్యేకమైన 2 వివరణలు లేవి 17లో చూడగలము. మొదటిది, బలులను మోషే నిబంధనలోని ఆదేశములకు పరిమితము చేయబడినది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆదేశం ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు అనేటువంటి విధంగా, ఎక్కడ అర్పించాలి అనేటువంటి విధంగా పరిమితం చేయబడింది, లిమిట్ చేయబడింది. ఇశ్రాయేలీలలో కొంతమంది బహిరంగ క్షేత్రాలలో బలులు ఎక్కడ పడితే అక్కడ అర్పిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక్కడ ఈ క్షేత్రాల్లో అర్పించేటువంటి బలుల్లో కొన్ని నిజంగా యెహోవాకు అర్పించబడినట్లో ఏ సందేహం లేదు. కానీ యెహోవాకి చేసినప్పటికీ యెహోవా చెప్పినటువంటి తీరులో చేస్తున్నారా? మరి అక్కడ తర్బీదు పొందినటువంటి యాజకులు చేయకపోతే ఆ తీరులో ఎట్లా చేస్తారు? అది ప్రశ్న. మరికొన్ని స్థానిక అన్యమత దేవతలతో పొత్తు పెట్టుకున్న ఆరాధనకు వారు దిగజారిపోయినట్లు తలంచగలము. ఈ అర్పణలను ప్రత్యక్ష గుడారపు క్రమశిక్షణ క్రిందకు తెచ్చుటలో 2 ఉద్దేశాలు ఒకే సమయంలో నెరవేరుతున్నట్లు గుర్తించగలము. ఒకటేంటంటే అన్యమత సమ్మేళన ఆరాధన నివారించుటకుతో పాటు, అంటే ఆ సింక్రెటిజం అని చెప్పుకున్నాం కదా ఇందాక, అలాంటిది జరగకుండా దాన్ని నివారించటం కోసమని మోషే నిబంధనలో దాగి ఉన్న దైవ సిద్ధాంతాలతో శిక్షణ ఇచ్చే హెచ్చరికలు. ఇది దానిలో దాగి ఉన్నటువంటి ఒక థియాలజికల్ ట్రూత్స్, సత్యాలు, అది కూడా బయటకు వస్తాయి. బయట పొలాల్లో అనుసరించే మతాచారాలను బట్టి దేవునికి లేకపోతే దేవుళ్లకు వాళ్ళని మభ్యపెట్టి మంచి పంటలు వచ్చేటటువంటి రీతిగా, బాగా పిల్లలు పుట్టేటువంటి రీతిగా ఆ ఆశీర్వాదాన్ని పొందవచ్చని వాళ్ళు బలులు అర్పిస్తారు. అట్లుగాక దేవాలయ వ్యవస్థను బట్టి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆ వ్యవస్థ, ఆ పరిస్థితి అంతా కూడా దేవుడిచ్చినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ లేవీయుల ఆధ్వర్యంలో మెరుగుగా జీవించుటను ప్రజలు నేర్చుకుంటారు. కాబట్టి దేవుని యొక్క సిద్ధాంతం ప్రకారం, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం, దేవుని యొక్క ఉపదేశం ప్రకారం జీవించితే వాళ్ళ జీవితాలు మెరుగ్గా ఉంటాయి. దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని దగ్గు దేని చూచి ఆశించకూడదు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నరహత్య చేయకూడదు. ఇవన్నీ కూడా మెరుగైన జీవితానికి సంబంధించినవి అన్నమాట. కాబట్టి ఈ ఉపదేశంలో ఉన్నటువంటి ఆ థియాలజీయే కాదు, ఆ సత్యాలే కాదు, ఆ వాటిని బట్టి మెరుగైనటువంటి జీవితం కూడా ప్రోత్సహించబడింది. ఇక్కడ బయట పొలాల్లో ఇక్కడ ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు ఈ యొక్క నియమం.
నియమించబడిన మధ్యవర్తుల ద్వారానే ఏర్పాటు చేయబడిన బలులే అంగీకరింపబడును. వాళ్ళే చేయాలి, మధ్యవర్తులే చేయాలి. అక్కడ ఉన్నటువంటి యాజకులే చేయాలి. వీటన్నిటి ముఖ్య ఉద్దేశము దేవుని సార్వభౌమత్వం మరింతగా గుర్తించటానికి, పాపములో దాగి ఉన్న వికారాన్ని, నీచత్వాన్ని వెలిబుచ్చుటకు, ఆ పాపము బడితే తప్ప దేవుని చేత ఆ వ్యక్తి అంగీకరించబడని వ్యక్తపరిచేదిగా ఈ బలులు, ఆ దేవాలయంలో అర్పించేటువంటి బలులు ఉంటున్నవి. అంతేగాక ఈ వ్యవస్థను బట్టి, అంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏ విధంగా యాజకుని ద్వారా అర్పించాలి ఒక తీరులో, ఈ వ్యవస్థను బట్టి మరొక 2 ప్రయోజనాలు ఉంటున్నవి. అవేంటి? ప్రాథమికమైన 3 పండగలను బట్టి నిబంధన ప్రజలు యెరూషలేములో కూడుకున్నప్పుడు వారి ఐక్యతను నిర్ధారించేదిగా ఉంటుంది. వాళ్ళలో ఐక్యత వస్తుంది. ఇప్పుడు కొంతమంది మాస్కి వెళ్తారు కదండి, 5 సార్లు వెళ్తారు, కనీసం 2 సార్లు అని వెళ్తారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళలో ఐక్యత ఉంటుందన్నమాట. అందరూ కలిసి ఆరాధిస్తే, చర్చికి వెళ్ళి ఆరాధిస్తే ఐక్యత వస్తుంది. ఏదో టీవీలు చూసుకుని ఏదో సర్మన్స్ అని కాదు. ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే టీవీ ముందు కూర్చుంటే సరిపోద్దా? కాబట్టి వ్యక్తిగతంగా ఆ ఇంటరాక్షన్ ఉండాలి. వ్యక్తులతో వ్యక్తులు వాళ్ళ అక్రతలు, వాళ్ళ కష్టాలు, నష్టాలు, సుఖదుఖాలు పంచుకుంటే అప్పుడు ఓదార్పు వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. ఆ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆ విధంగా వెళితే ఐక్యత అనేది వస్తుంది, షూర్గా ఐక్యత అనేది షూర్గా వస్తుంది. అంతేకాక దేవుడు నియమించిన అత్యున్నత పాప పరిహారార్థ బలులను పండుగల ద్వారా తరతరాలుగా విశ్వాసులు అర్పించుటకు ఒక మార్గము సిద్ధపరచబడినది. ఇది తప్ప వేరే దిక్కు లేదని వాళ్ళు నేర్చుకొనగలుగుతారు. ఇంకా దేవునితో పొత్తు ఉండాలి అంటే ఇలాంటి బలులు అర్పించాలి. పండుగల ద్వారా తరతరాలుగా విశ్వాసులు అర్పించడం ద్వారా ఒక మార్గం, దేవునితో పొత్తు పెట్టుకునేటువంటి మార్గం, మనమే రక్షణ మార్గం అంటాం. అది దాన్ని ఆ రక్షణ మార్గాన్ని సిద్ధపరిచేదిగా ఉంటుంది. ఇక 2వ విషయం, అది రక్తం గురించి. ఈ అధ్యాయంలో ఈ 10 నుండి 16 వచనాల్లో నియమించబడిన మరొక నిషేధం రక్తపాన నిషేధం. రక్తాన్ని తాగకూడదు. దీనికి ఇవ్వబడిన కారణం ప్రత్యేకంగా ఉంటుంది. ఏంటి ఆ కారణం అంటే, రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్టు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. 11వ వచనం. రక్తమునకు మాయాశక్తులు, ఈ మ్యాజికల్ పవర్స్, ఏదో రక్తానికి ఏదో మ్యాజికల్ పవర్ ఉన్నది అనేటువంటి రీతిగా ఈ వాక్య భాగం చెప్పటం లేదు. నిజానికి మిగిలిన భాగం, శరీరం లేకుండా రక్తములో ప్రాణముండదు. అంతేకాదు, అసలు రక్తమేమీ లేకుండా మాంసాన్ని భుజించుట సాధ్యము కాదు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇవి రక్తం లేకుండా రక్తం తాగకూడదు అనేది ఒక విధంగా అసాధ్యం. మనం ఎంత వడబోసినా కానీ
మాంసంలో రక్తం ఉంటుంది కదా, కంప్లీట్గా దాన్ని తీసేయలేం కదా మనం వండుకున్నప్పుడు. కాబట్టి అది ప్రాక్టికల్గా అది అసాధ్యం. ఏమీ లేకుండా మాంసాన్ని భుజించుట సాధ్యము కాదు. ఎంత ఊర్చినప్పటికీ మాంసంలోని రక్తము వేరుపరచుట అసాధ్యము. కొంతైన రక్తము మిగిలింది కదా. రక్తము లేకుండా శరీరంలో ప్రాణము ఉండదు. ఇది అసలైన విషయం. రక్తం లేకుండా శరీరంలో ప్రాణం ఉండదు అనేటువంటి సత్యం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం. ప్రాణానికి సాంకేతంగా ఉంటుంది. ప్రాణానికి సాంకేతంగా ఉండే భౌతిక పదార్థం రక్తం. సాంకేతంగా ఉంటుంది, ఎందుకంటే లిటరల్గా కాదు. ఎందుకంటే లిటరల్గా కొంత అసాధ్యం. మాంసం తిన్నప్పుడు దాంతో రక్తం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మరి ఎందుకు తినకూడదు అని అంటాడు అంటే సాంకేతికంగా ఒక ఒక సైన్ లాగా, ఒక సింబాలికల్గా ఉండేటువంటిది అన్నమాట. భౌతిక పదార్థము రక్తము. ప్రాణమును అర్పిస్తేనే తప్ప పాప విమోచన ఉండదు. ప్రాణమును అర్పిస్తేనే తప్ప పాప విమోచన ఉండదు. పాపమునకు జీతము మరణము కాబట్టి ఈ విధముగా ప్రజలు ఈ సత్యాన్ని నేర్చుకుంటారు. పాపానికి జీతం మరణం కాబట్టి బలులు తీసుకొచ్చినప్పుడు ఆ రక్తాన్ని పోస్తే, కారబోస్తే అప్పుడు ఏముంటుంది? ప్రాణానికి ప్రాణం పెట్టినట్టుగా ఉంటుంది. దీనికంటే మేలుగైన నిషేధం ఎక్కడా ఉండదు. అంటే ఈ సత్యాన్ని నేర్చుకోవటం ఏంటి? పాపమునకు జీతం మరణం అనేటువంటి సత్యాన్ని నేర్చుకోవటం. ఎట్లా నేర్చుకుంటారంటే ఈ నిషేధాన్ని బట్టి. తినబాకండి, దానికంటే మెరుగైనటువంటి నిషేధం కానీ ప్రభావవంతమైన నిషేధం కానీ ఉండటం అసాధ్యం. ఆ విధంగా దేవుడు ఈ అధ్యాయంలో 17వ అధ్యాయంలో దేవుడు హెచ్చరించాడు. ప్రభువు బల్లను ఆచరించిన ప్రతిసారి దీనిలోని భావాన్ని మనం గుర్తిస్తాం. ప్రభు బల్లని, లార్డ్ సప్పర్ని తీసుకునేటప్పుడు యేసు ప్రభు తన ప్రాణాన్ని అర్పించి మనకి జీవాన్ని ఇచ్చాడు. ఆ అర్థంతో మనం బలలో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, how thankful we are for your Son, the Lord Jesus, who obeyed you till death, till the death of the cross. He shed his blood and he died on our behalf, in our place, as a sacrifice, so that we can live. Lord, thank you for indicating this long time ago, even during the time of Moses, or even before that, so that they'll have no excuse. When you looked at those sacrifices of the old covenant in your mind, we know you are thinking of Jesus Christ. Those of us living after the death and resurrection of Jesus Christ, we should know better. So please give us grace to trust in the cross, to trust in the gospel of Jesus Christ, so that we may live, we may have eternal life, we may have life that is suitable for living in heaven. So thank you, Lord. Thank you. Not only we thank you through our word, we dedicate our life so that only you will use us, our strength, our gifts, our money, our resources, everything. So to that end, we dedicate our lives and pray with thanksgiving in Jesus' name. Amen.
గాడ్ బ్లెస్ యూ.